గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గణపురం మండలం కరకపల్లి గ్రామంలో ప్రతిమ హాస్పిటల్, అమృతవర్షిణి స్వచ్ఛంద సంస్థ సహకారంతో గండ్ర సమ్మారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు అన్ని రకాల పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి పేరున ఏర్పాటు చేసిన జీఎస్ఆర్ ట్రస్టుతో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఉచితంగా ఈ యొక్క వైద్య శిబిరము ఏర్పాటు చేయాలని దానికి శ్యాము హాస్పిటల్ ద్వారా వారి బృందము ఈరోజు సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ హెల్త్ క్యాంపులో మనకు వైద్య పరీక్షల ద్వారా ఏ బీమారి అవుతుందో ఆ బీమారి కొంచెం బయటపడితే మీరు ఎంత పెద్ద చికిత్స అయినా కూడా ఉచితంగా మనము భూపాలపల్లి హాస్పిటల్లో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్ నిమ్స్లో కానీ ఉచితంగా మరి ఆపరేషన్లు, తగు చికిత్స చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అయితే మా తండ్రి పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా ఎలాంటి చికిత్స అయినా పేదలకు ఉచితంగా, అది గుండె ఆపరేషన్ కానీ, ఇంకా బ్యాక్ బోన్ సర్జరీ కానీ, న్యూరో కానీ, నెఫ్రాలజీ, ఆర్థో, ఎలాంటి ఆపరేషన్లైనా ఈ యొక్క క్యాంపు ద్వారా గుర్తించినటువంటి పేషెంట్లను మనము హైదరాబాద్ వరకు కూడా బాధ్యత తీసుకొని మరి ఉచితంగా వైద్యం అందించే కొరకు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ రోజు నుంచి ఈ యొక్క వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు టెస్టులు చేసుకొని ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ఈ యొక్క పేషెంట్లకు చికిత్స చేయడమే కాకుండా భూపాలపల్లి హాస్పిటల్లో కూడా ఒక సిటీ స్కానింగ్ను, వెంటిలేటర్స్ని, ఎంఆర్ఐని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఫ్రీగా టెస్టులు అయ్యే విధంగా ఇప్పుడు సింగరేణి హాస్పిటల్లో 1,10,00,000 పెట్టి మనము ఒక సిటీ స్కానింగ్ను కూడా కొన్నాం. ఈ నెలలో 11 కోట్లతో ఒక ఎంఆర్ఐ మిషన్ కూడా కొనుగోలు చేస్తున్నాం ప్రభుత్వ పరంగా. అలాంటి వారందరికీ ఇప్పుడు హన్మకొండ పోతే ఎంఆర్ఐ టెస్ట్ కొరపోతే 5,000 రూపాయలు అయితే, పేదలైతే డబ్బులు లేవని మందులు రాయిస్తారని డాక్టర్తో మందులు రాయించుకొచ్చి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. డబ్బులు కూడా అప్పులు చేసి వైద్యం చేసుకునే పరిస్థితి ఉంది. కనుక ఈరోజు ఇలాంటి పరిస్థితులు కలగకుండా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో కూడా వైద్యం అందించే కొరకు ఈరోజు ఈ యొక్క హెల్త్ క్యాంపులను కూడా చేయడం జరుగుతుంది.